ఓకే ఓకే చాలు 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 చాలు. ఈ భూమిని తడిపాయి గదా మన తాత మన తండ్రి మన అన్నల చెమట చుక్కలు. మనకేమున్నైరా ఇక్కడ గౌరవాలు, మన రాజ్యంపై సర్వ హక్కులు. కాకతీయుల కాలంలో సబ్జాహిల పాలనలో ఎట్టి రాముల రాజ్యంలో అడుగడుగునా భూమికి దూరం చేసిన కులాదురలను భూస్థాపితం చేయడమే మన సంకల్పం. మన యుగ యుగాల కన్నీటి కథలు వెదలకు ఈ భూమే కథరాయపుడు ఓ సజీవ సాక్షి. ఆ భూమి మాకు పంచేది, పరిపాలన ఇచ్చేది, రాజ్యాంగమే అధికారయుగమే. భూకులమై చూపుదాము అడుగుల భూకంపం. మనసున్న అగ్రకులాలను గుండె కట్టుకుందాం. ఏదా శ్మశానం ఏది ఏదా బా శ్మశానం కాడికి బా. ఇది తర్వాతనా ముందు శ్మశానం కాడికి బా. తర్వాత కదా ఏడు లక్ష్మణ్ ఏడి ఏంది సార్ ఏంది ఇష్యూ ఏం తగలబడుతుంది చెప్పండి. ఏంది అది కాగితాలు తీసుకో, కాగితాలు తీసుకో, ముందు చేతిలో పట్టుకో. రమ్మన్ రమ్మన్ 4 ఎకరాల భూమి సార్ ఇది. ఇక్కడ మొత్తం 4 ఎకరాల్లో ఈ సొనాల గ్రామం. ఏ ఊరు ఇది? సొనాల గ్రామం. ఏ మండలం ఏంది? సొనాల అంటే బౌత్ మండలం. రీసెంట్ గా సొనాల మండల కేంద్రంగా మారింది. చాలా విలువైన స్థలం ఇది, దళితులకు సంబంధించింది. ఇది 4 ఎకరాల భూమి. ఈ 4 ఎకరాల భూమి శ్మశాన వాటికకు, అట్లాగే బౌద్ధ విహారకు ఇక్కడ దళితులు, మహర్లు, మాల, మాదిగ సమాజం అంతా కలిసి దీన్ని డెవలప్ చేసుకొని శ్మశాన వాటిక కూడా ఉపయోగించుకుంటే, కొందరు అగ్రవర్ణాల చూపుబడి వాళ్ళ కన్నుబడి దీన్ని మార్కెట్ యార్డుకు ప్రపోజల్ పెట్టి చాలా ఇబ్బంది పెడితే ఇక్కడ దళితులు స్ట్రగుల్ చేసి అందరూ ఊరు వాళ్ళందరూ కూడా దీనికి సహకారం చేసిండ్రు. స్ట్రగుల్ చేసి దీనికి ఫెన్సింగ్ చేసి అప్పటికప్పుడు దీన్ని ఆపడం జరిగింది. లక్ష్మణ్ గారు, ఇది 1971లో ఇందిరాగాంధీ అఫీషియల్ గా ఇక్కడున్న పేదలకి దళితులకి ఇచ్చిందా? ఇది అది కదా మీరు చెప్పాల్సింది మాట. డాక్యుమెంట్ కాదు ఇది, అఫీషియల్ గా ఆనాడున్న ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో ఇందిరాగాంధీ ఆమెకి ఏ రాజకీయ పరిస్థితులు వచ్చినా అది భగవంతుడికి తెలియచ్చు. కానీ ఆ ఇందిరాగాంధీ ఇక్కడ లేనోడికి, భూమి లేనోడికి, జాగ లేనోడికి, బొందలు పెట్టుకోవడానికి స్థలం లేనోడికి ఆనాడు ఊరు బయట ఇందిరాగాంధీ ఇచ్చిన భూములేనాయి? ఇందిరా ఆవాస్ యోజన కింద వచ్చిన భూములేనా? 71 ఆ భూములే కదా. ఆదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాలలో ఇందిరాగాంధీ టైంలో భూములు ఇస్తుంది ఇందిరాగాంధీ ఆ రోజుల్లో. ఆ ఇచ్చిన భూములు ఆ రోజు అడవులలో ఇచ్చినట్టుగా అయిపోయింది. ఎందుకు? ఇదంతా అడవి అప్పట్లో. మనం ఎక్కడో ఊరు లోపల ఉండేది. ఆ ఊరు తీయవయా, ఆ ఊరు అనగానే ఆ ఊరు తీయండి. విలేకరులే మీరు కాదనట్లే, కానీ ఏమనుకోదు మీరు. అంత దూరం ఉన్న ఊరికి, అంత దూరంలో ఉన్న ఊరికి ఇక్కడ భూములు ఇచ్చేసరికి ఆనాడు వీడికి రాలేకపోయారు. ఇది అడవి కావడం వల్ల ఊరికి ఇంత దూరం. అప్పట్లో మరి దాదాపు ఒక 30, ఒక 20, 55 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టా ఇది. మరి 55 ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చినప్పుడు మన వర్గాలకి ఆగరాదన్న. 55 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టాలకి అప్పట్లో మన అయ్యలు, ముసలోళ్ళు అప్పట్లో ఆ నుంచి వీడికి రాలేక దీన్ని వదిలేసి
సరే ఏదో ఒక రోజు మా బిడ్డలకు అయితే కదా అని అనుకున్నారు. ఇదే కదా అనుకున్నాక తీరా సరే అంత బయటకు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, కాస్త ఈ భూమిలోకి వచ్చి మనం బాగు చేసుకుందామని మనం సరే కొద్దిగా పీనిగలకు పోయినా ఇక్కడ బతుకుదాం ఇండ్లు వేసుకొని అనుకున్నాం. అనుకునేసరికి లంగాగాళ్ళంతా తయారై దొంగలంతా ముఠాలు తయారై రోడ్లు పడేసరికి కన్నుపడి ఇది ఈ భూమి మనకు చెందొద్దు, అవసరమైతే గవర్నమెంట్ని రెచ్చగొట్టి వాడు ఇందులో గవర్నమెంట్ ఆఫీసులు కట్టేటట్టన్నా చేయాలా కానీ ఈ భూమి మనకు రావద్దు. ఇది వాని కుట్ర. చిన్నగా గవర్నమెంట్ లోపలికి పంపుతాడు, వాడు ఆఫీసు ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అయ్యేటట్టుగా చేస్తాడు, చిన్నగా వాడు కూడా వెనక నుండి వచ్చి వాడు కూడా ఆక్రమిస్తాడు. ఇది వీని కుట్ర. ఇది మన సొనాల్ గ్రామమే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో 1970లో ఇచ్చిన అన్ని భూములు ఆనాడు అడవులలో రాళ్లలో రప్పలలో ఇస్తే ఆనాడు మనం ముట్టుకోలే భూమి, ఎవడు ముట్టుకోలే. ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడు మొత్తం ఈ రెడ్డి రావుల కన్నుబడి మళ్ళా వాని భూములు కాక మళ్ళీ ఈ వీక తినాల. వానికి చెందదు కాబట్టి గవర్నమెంట్కి చెందదు, ఇది వానికి ప్రైవేట్ వాడికి చెందే అవకాశం లేదు, లేదా అంత తొందరగా వాడు జ్వరబడలేడు కాబట్టి చిన్నగా గవర్నమెంట్ వీళ్ళంతా ఒకటే కదా. వాళ్ళ గవర్నమెంట్ వాడి దగ్గర వీడు ఏం చేసిండంటే, సార్ గవర్నమెంట్ ఫలానాది వేయాలన్నా, క్రీడా స్థలం వేయాలన్నా, లేదా గవర్నమెంట్ పార్కు పెంచాలన్నా, గవర్నమెంట్ ఏదైనా చేయాలన్నా, లేదా గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలన్నా, ఇగో వీళ్ళ భూములు ఉన్నాయి కదా సార్ అని మాలమాదిగోళ్ళు మహర్లకు ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కట్టడానికి వీడే రెచ్చగొడతాడు. వీడే కథ మొత్తం తిప్పి గవర్నమెంట్ని తీసుకొచ్చి దీనికి చూపిస్తాడు. ఇది మన ఊర్లోనే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో కజ్జర్ల గ్రామంలో ఇదే జరుగుతుంది. అక్కడ 12 ఎకరాలు 14 ఎకరాల భూమి అది నేషనల్ హైవే పక్కన ఉంది. ఈ నేషనల్ హైవేలు రోడ్లు ఈ మధ్య వచ్చినాయి. 1970 ఆడది వచ్చినాయి. పులులు పెద్ద పెద్ద క్రూర మృగాలు తిరుగుతున్న అడవిలో ఇది ముట్టుకోవాలి. ఇట్లా తెలంగాణ మొత్తం జరుగుతున్న అన్యాయం. మరి ఇప్పుడు ఈ భూమిలో సమాధులు కట్టుకుంటారు, కొద్దిగా శ్మశానానికి వాడుతున్నారు, రేపు ఇండ్లు కట్టుకొని ఇక్కడ బతకాలనుకుంటారు. పోనీ వాడేమన్నా వాళ్ళ అగ్రవర్ణాల శ్మశానంలో మన పీనిగలను తీసుకుపోనిస్తాడా? వాడు ఆడ పీనిగలు తీసుకుపోయినాడు, మన గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో బొంద పెట్టడానికి ఇక్కడ వద్దంటాడు. అడిగే పీనిగని తీసి ఇంట్లో పెట్టుకోవాలి. అందుకోసం ఈ స్థలము ఈ భూమి ఆనాడు 1970లో ఇందిరాగాంధీ ఆమె రాజకీయ పరిస్థితులు మానవత్వం అనేది మనకు తెలియదు. అది మొత్తానికైతే ఇందిరా ఆవాస యోజన పథకం కింద ఆనాడు వచ్చిన భూమి. ఇది మన భూమి. ఇది ఆమె ఇచ్చినా ఇయ్యకపోయినా అసలు ఈ భూమే మన భూమి. మన తాతలు తండ్రులు ముత్తాతలు ఈ భూమికి యజమానులు. ఈ భూమి మనది. తర్వాత రాజ్యం ప్రభుత్వం ఏర్పడ్డాక వాడే ఉల్టా మన భూమి మనకే ఏదో పట్టా అంటాడు. మొత్తంగా అయితే పాణీలల్లా ప్రభుత్వ రికార్డులల్లా ఈ భూమి మనది అని రాసి పెట్టిందా లేదా? ఉన్నది. ఈ భూమి కోసం ఇది ప్రాణాలని అడ్డు పెట్టేనా మన ఆత్మగౌరవం కోసం చేసే యుద్ధం ఇది. ఈ భూమిని అంగుళం పోనీయకూడదు. ఎంత పెద్ద పోరాటం చేసేనా ఈ భూమిని దక్కించుకుందాం వద్దా? ఈ పోరాటం చేసి ఈ భూమిని ఎవ్వడు ఇందులోకి వచ్చినా ఎవ్వడిని రానియకుండా ఈ భూమిని కాపాడాలి. ఈ భూమిని మన బిడ్డలకి మన వారసులకి ఈ భూమిని అధికారపూర్వకంగా అఫీషియల్గా ఈ భూమిలో కబ్జా తీసుకోవాలా. కాగితాలు ఎట్లాగో కబ్జాలోకి రావాలి. మనం దీనికోసం పోరాడాలి. నాకు భూమి మొత్తం చూపించండి. ఈ భూమి వచ్చినాక మీతోటి పోరాడతా నేను. నీ మీద ఉండాలి. మరి తప్పేంది? కేసులు పోవాల్సిందే, పోరాటం చేయాల్సిందే, అంతే. ఎక్కడ దాకైనా పోవాలి, జైలుకైనా పోవాలి, జైలుకైనా పోవాలి. సమ్మక్క సార్ లెక్కలాగానే నువ్వు ప్రాణం పోదులే కానీ వాని ప్రాణమే తీయాలా? అది అంగుళం పోయినా మా ఆత్మగౌరవానికి దెబ్బ. అది అదేనా మనకు అంబేద్కర్ నేర్పింది? ఆత్మగౌరవం కోసం ఏదైనా పోవాలా, ఆత్మగౌరవం నిలబడి. అది కథ. ఈ సమాధులు ఏడున్నాయి? ఇది భూ పోరాటం అని ఇంత ఫ్లెక్సీ కట్టుకోవాలి సార్. అన్నీ ఉండాలి. నాయకుడు అన్నప్పుడు అన్నీ ఉండాలి, అన్ని ఆలోచనలు ఉండాలి. లక్షల మంది చూస్తారు. ఆడ వెనక ఒక ఫ్లెక్సీ ఉండాలి కదా. ఎక్కడ చేసిన దీక్ష? అంబేద్కర్ దగ్గర ఎక్కడ చేయాలి? కలెక్టర్ కాడ చేయాలి. నువ్వు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కాడ చేయాలి. అక్కడ ఊపిరి పోయేది. అక్కడికి వెళ్ళినాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, అన్ని 2 కాపీ పెట్టినాం సార్. మీకు 20 పేజీలు ఇచ్చినాం. ఎక్కడ పోయింది అక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంది. ఏం సమాధులు? మనసులేదు సార్.
మనుషులేలే ఎవరు ఎవరు ఏంది ఏనాడు తెలియదు సార్ ఇక పూర్వీకులు ఎవరు ఇప్పుడు ఈ సమాధులు ఉండొద్దు అంటండి తీసేయాలంటాడు. సమాధులు కూడా ఉండొద్దు ఇక పీనికలు ఇంట్లో పెట్టాలి ఇక అదే పరిస్థితి. ఇంకెన్ని ఉన్నాయా ఏం పర్లేదు ఏమవుతుంది 100 ముళ్ళు కూలినాలు పని చేసేవాడు 100 ముళ్ళతో రథం కాచుకొని ఇంటికి పోతాడు. ఆడికి గుచ్చుకున్న సంగతి కూడా తెలియదు. అవును ఇంత మన్ను పోసి రాత్రు దాని మీద. ఈ సమాధులే ఈ ఆనాడు మా శవమును అటు వాళ్ళు అగ్రవాళ్ళు రానియలేరు ఊళ్ళకి వెళ్ళి నీ మాది వాళ్ళ శవాలు ఎట్లా తయారు అని అన్నాడు బెదిరిస్తే మాకు ఒక నాయకుడు చెప్పిండు, అరే మీకు కూడా 4 ఎకరాల భూమి ఇచ్చింది కదా ఇక్కడ, మరి వాళ్ళు మీరు అండ పట్టుకపోయినరా భూమి అంటే చుట్టుపక్కల ఆనాడు వీళ్ళే శవాలు రానియలే. అతడు బి లక్ష్మణ్ సార్ అనేట ఆయన టీచర్ అతను మేము పోయినాం. మరి ఎట్లా మా వాళ్ళు తిట్టబట్టి వీళ్ళు తిట్టబట్టి అవ్వండి పెడితే కాపులు తిట్టబట్టి మరి మేము మీ దగ్గర పెడతామని మేము అన్నాం. కాపులు తిట్టిరా తిడితేనే కదా మరి వచ్చి పేరు దీన్ని బలపట్టినాం. మళ్ళీ కాపులు మళ్ళా ఆడినాం శవాలు రానియరు. అటు శవాలు రానియలేదు. బీసీఎస్ ఎస్టీ ఉద్యమం తిరుగుతుంటారు మళ్ళీ కాపులు. మాకు రానియకపోతే ఇప్పుడు మా పక్క కాపులు రానియలేదా? పక్క శవంను అడ్డపై అరే మీరు రాకుండా అంటేనే మాకు ఒక మన మాలమాదిగ మహర్ల శవాలు అణగారిన కులాల శవాలు ఊలేకపోతే కాపుడు అడ్డపడ్డాడు. కాపు సంగతి తెలిసినా లేదా? వాళ్ళు అడ్డపడితే సార్ మేమేం చేసినాం అంటే మీరు అడ్డుపడుతున్నారు కదా, ఏదైతే ఆనాడు రాజ్యాంగంలో రాసిన విధానంగా మన హక్కు కొరకు మనకి భూమి అయితే ఇచ్చిర్రు కదా, ఆ భూమిని మనం కాపాడుకొని మనం అక్కడ పెట్టుకుందాం, అక్కడ ఎవడన్నా నష్టప్పుడు చూసుకుందామా సార్ మేము. కిషన్ రావు పటేల్ మధ్యలో కాపు సంగతి నేను చూసుకోవట్లే గానీ ఇక నువ్వు రా. ఈ సమాధులు ఎప్పుడు కట్టినాయి? అదే లొల్లి సురైందంటేనే ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఇది మనయే గ్రామ రెవెన్యూ ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు ఇక్కడ రెవెన్యూకి? ఈ ఊరు ఏంటి ఆయన ఆరయ్య ఏంటి? ఇప్పుడు కొత్త మండలానికి మొన్న రీసెంట్లీ ఎంఆర్ఓ ఆయన ఎంఆర్ఓ ఆయన మండలానికి. మన ఊరికి ఒక ఆరయ్య ఉంటాడు 2-3 ఊర్లకి. ఇక్కడ ఉన్నాడా? ఫోన్ కొట్టండి, సైడ్కి పోయి మాట్లాడిన ఫోన్ కలుపు. ఇందులో కూడా సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు లేపుతారట. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ కట్టి మన గుర్తుగా ఉన్న మన అయ్యల సమాధులు వాళ్ళు బతికున్నంత కాలం మనం ఏం చేయలేకపోయినాం. వాడు ఏం బతకల, వాడి సమాధి కూడా ఉండొద్దు అనమాట. అంటే మనకు గుర్తు కూడా లేదు. ఇక గుర్తు లేకుండా మనకి మన చిహ్నాలు ఎక్కడ కనిపించకుండా మన దాడి ఆనవాళ్ళు ఏమి ఉండదు దళితులకి. అంటే ఇప్పుడు భూమి మీద బతికున్నంత కాలం సచ్చినట్టే లెక్క. సచ్చిన ఆ బొంద కూడా ఉండదు. మనిషి అంతగా ఉండకూడదు. పోరాడదామా వద్దా? అది మీరు పోరాడుతున్నట్టే నేను ఉంటా. మరి మా మీద 5 కేసు నడుస్తున్నాం మేము. ఎన్ని పెడతాడా కేసులు? బెటరే చూద్దాం. ఉరిదీత్తడం చూద్దాం. మరి మన భూమి మనం అడిగితే ఉరిదీత్తడా? మా ఇండ్లు ఉండే సార్ ఇక్కడ ముందు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ఇండ్లు ఎప్పుడుండే ఇండ్లు 40 ఏళ్ళ కింద 42 ఏళ్ళ కింద ఇక్కడ 32 ఇండ్లు ఉండే. ఆ మూమెంట్ లా ఇందిరా ఆవాస కింద ఇండ్లు కట్టించి కొన్ని ఇండ్లు కట్టుకున్నారు. కొన్ని ఇండ్లు కట్టించి వాళ్ళు ఇల్లు ఇండ్లకు తోలేసి అయారాన్ చేసి మరి ఇంట్లోకి పంపించింది. 32 మంది ఇక్కడ నివసించడం జరిగింది. అయితే వాళ్ళకి సరైన సదుపాయాలు లేక మళ్ళా దుకాణం చేరుకొని పోయారు. ఈ అడవిలో పడి ఆడుంటామని పోయారు. లేక వాళ్ళకు డాక్టర్ వసతి లేక ఇక్కడ ఒక వాగుండే సార్, రావటానికి పోవటానికి ఇబ్బంది జరగడం కారణం వల్ల ఆనాడేమో ఆడ గవర్నమెంట్ పోజు కొట్టడానికి అడావుడిగా ఒక కొంప ఏదో తాత్కాలిక కట్టి ఫోటోలు తీసుకొని పోయాడు. ఆ ఫోటోలు తీసుకొని పోయినా ఇక నరకం అప్పుడు మొదలైంది. మీకు కరెంటు లేదు, నీళ్లు లేవు, ఈ వాగు ఒకటి అడ్డం. ఈ అడవులలో భయంగా బతికేది. ఎవరన్నా? శ్యామ్ సుందర్ ఆర్ఐ గారు నమస్తే. విశారద్ అని మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఈ భూమి దగ్గరకు వచ్చాను సార్. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 1971లో ఇందిరా ఆవాస యోజన కింద ఒక భూమి ఇచ్చారు కదా.
ఇచ్చారు కదా సార్. అవునవును ఇచ్చి ఉన్నారు సార్, చెప్పండి. అది ఈ భూమిలోకి వచ్చాను, మరి ఏంటి ఈ భూమి పరిస్థితి? మన వాళ్ళకి ఆనాడున్న ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత మరి తమ భూమిలోకి తాము పోవడానికి వస్తున్న ఇబ్బందులు ఏంటి, అసలు ఎవరు ఆపుతున్నారు ఏంటి? ప్రభుత్వం ఏదైనా కట్టుకోవాలనుకుంటే ఇంకెన్నో భూములు ఉన్నాయి కదా, ఫారెస్ట్ భూములు డీనోటిఫై చేసి ప్రభుత్వానికి రాసి కలెక్టర్ ద్వారా ఆ భూముల్ని ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవడానికి ఆల్టర్నేటివ్ ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా దళితులకు ఇచ్చిన భూముల మీద పడటం న్యాయమైన అంటారా? ఎట్లా ఇప్పుడు ఏం దాంట్లో ఏమైతుంది సార్? ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? వేరే ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో అంటే ఎవరైనా తీసుకుంటుండ్రా? ఎవరన్నా గవర్నమెంట్ ఏడా కడతామని చెప్పేసి మా దగ్గర నుంచి లాక్కోవడానికి చేసింది, మా దగ్గర లాక్కోవడానికి అవును గిడ్డంగి కడతామని. అవును, అప్పుడు ఇష్యూ స్టార్ట్ అయింది, అప్పుడు స్టార్ట్ లేదు ఇష్యూ. ఇప్పుడు గవర్నమెంట్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది సార్. మధ్య మధ్యలో కూడా ఆ గిడ్డంగులు వ్యవసాయ మార్కెట్ ఏదో కట్టడానికి మధ్య మధ్యలో ఒక ఆఫీసర్ వస్తాడు, మధ్య మధ్యలో ఏదో కొలతలు కొలుసుకొని పోతాడు. మరి ఎందుకు జరుగుతున్నది ఇది? కారణం ఏంటి? దాని మీద మీ దగ్గర ఏమైనా సమగ్రమైన రిపోర్ట్ ఏదైనా ఉందా? నాకు అంత ఐడియా లేదు సార్. మరి మా తహసీల్దార్ సార్ అడగాలి సార్. ఎంఆర్ఓ ఉన్నాడా ఇప్పుడు? అవునా సార్? మేము ఇక్కడే ఉన్నాం, మొత్తం గ్రామ జనంతో. నేను 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అని తెలంగాణ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా ఏర్పడి తిరుగుతున్నాం మేము. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ జరుగుతున్నటువంటిది ఏంటి, ప్రజలకి ఏం చేస్తుండ్రు, మంచి చెడు, ప్రభుత్వం నుంచి మనకు కూడా రావాల్సింది ఏంటి అన్ని మాట్లాడటానికే బయలుదేరినాం. బయలుదేరి ల్యాండ్ కార్డుకు ఈ ఊరికి ఇవాళ సాయంత్రం బహిరంగ సభ మన సోనాలి ఈ ఊర్లో. ఈ బహిరంగ సభకు ముందుగా మా సమస్యలు ఇవి ఉన్నాయని ఈ భూమి కాడికి తీసుకొని వచ్చి ఏడుపు ఒక్కటే తక్కువ, సమాధులు కూలగొడతారట, ఈ భూమిలో సమాధులు లేవు, శ్మశానం ఉండొద్దంటారట, కేసులు పెట్టిండ్రు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిండ్రు. వాళ్ళ భూమిలో వాళ్ళ శవాలు వాళ్ళ బొందలు కట్టుకుంటే ఊళ్ళో అగ్రవర్ణం వాడు శవాలు అందులోకి రానియడా వాళ్ళ శ్మశానంలోకి. వీళ్ళు ఏడన శ్మశానం పెట్టుకోవడానికి వీళ్ళకి స్థలం లేదా? ఆనాడు ఇచ్చిన స్థలం 70 కోట్లు ఇచ్చిన స్థలంలో సమాధులు కట్టుకుంటే ఈడ సమాధులు రానియట్లేదు. మరి ఈ శవాన్ని ఇంట్లో దాపెట్టాలనా ఎట్లా అనేది మరి మాకు అంతిమంగా రెవెన్యూ వాళ్ళే కదా. అంటే సార్ ఇప్పటికైతే ఇప్పుడు ఈ మండల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3-4 months అవుతుంది. అంటే మండల స్ట్రక్చర్ అంతా వచ్చిందా? మొత్తం మండల సంబంధించిన పేపర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా జరిగిందా? జస్ట్ మనకు అంటే ఏం సార్ పానిస్ అవి పంపించారు సార్. ఇంకా ఆఫీస్ ఫైల్స్, కోర్టు కేసులో ఉన్న ఫైల్స్ అటువంటి ఇంకేం రాలేవు. ఆఫీస్ అయితే రన్ అవుతుంది సార్ మొత్తం మండల్లో. ఆర్ఐ గారు, ఒక పబ్లిక్ నుంచి వచ్చే ఎనీ పిటిషన్, ఎనీ రిప్రజెంటేషన్, ఆబ్లిగేషన్స్ అన్ని రెవెన్యూ వాళ్ళు నోట్ చేసుకునే రైట్ కూడా మీకు గవర్నమెంట్కి ఉంటుంది కదా. అవును ఉంటుంది. అందుకని నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా భూమి రథయాత్ర ప్రజల తరఫున ఈ ఊరు ఆగమ్మా కొంచెం పక్కన ఈ గవర్నమెంటు మీకు రిప్రజెంటేషన్ లాగా ఈ ప్రజల తరఫున మాట్లాడడానికి సోనాలు వచ్చిన. ఈ గ్రామంలో దాదాపు 100 మంది ఇక్కడ దళితులు, మహర్లు, మాలలు, మాదిగలు, మరికొన్ని అణగారిన వర్గాలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మాకొక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్లో విషయాలని తమరికి తెలియజేస్తున్నారు రెవెన్యూ వారికి. మీరు నోట్ చేయండి, అంటే బ్రీఫ్గా నోట్ చేయండి, నేను మళ్ళీ మీకు కాగితం ఇస్తా. ఇక్కడ వీళ్ళు ఈ ఆనాడు అడవులల్లా ఇంత దూరంలో మనకి ఇదే ఊరు కాదు, కజ్జర్ల గ్రామంలో కూడా ఇదే సమస్య. ఆడ 14 ఎకరాలు దళితులకు ఇచ్చారు. ఊరు బయట ఎక్కడో ఇస్తే ఆనాడు అడవులలో ఇప్పుడే ఎందుకులే, మా బిడ్డలకి 4 రోజుల తర్వాత ఉపయోగపడుతుందిలే అని అట్లా పక్కన పెట్టినారు. ఆనాడు అదే మృగాలు, గుడ్డేలుగులు, పూలులు తిరిగే స్థలాలు. తర్వాత 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం పెద్ద పెద్ద నేషనల్ హైవేలు ఆదిలాబాద్, నాగపూర్ పోయే రోడ్డు వేసిండ్రు. ఆ రోడ్డు వేసినాక భూమి వాల్యూ పెరిగినాక అక్కడ ఉన్న అగ్రవర్ణాల కళ్ళు పడి ఆ స్థలంలోకి మళ్ళీ దళితులను అక్కడ రానియట్లేదు. సేమ్ రిపీట్ ఇక్కడ సొనాల్లో కూడా ఇదే జరుగుతుంది. వీళ్ళ భూమిలో సరే ఆనాడు షోకి ధనాధన ఆ ఇందిరా ఆవాస భూములు ఇచ్చినప్పుడు ఊరు బయట ఈ అడవులలో 4 కొంపలు తాత్కాలికంగా కట్టి ఫోటోలు తీసుకొని పోయినరు. ఆనాడు ఇక ఉండలేక కరెంటు లేదు, ఏమీ లేదు, సౌకర్యం లేదు, 4 రోజులు ఉండి ఉత్తనే వాళ్ళ ఫోటోల కోసం ఇల్లు కట్టిర్రు. ఆ ఇండ్లు వదిలిపెట్టి వీళ్ళంతా వెళ్ళిపోయారు సార్. ఆ రోజు వెళ్ళిపోయి ఈనాడు మళ్ళా బిడ్డలు 100 కుటుంబాలుగా పెరిగిపోయినారు. పెరిగిపోయిన వాళ్ళు ఇవాళ కనీసం పక్కన సమాధులు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకుందామని వచ్చి బయలుదేరే సమయానికి ఈ 2 రకాల దాడులు జరుగుతున్నాయి. ఈడ భయంకరమైన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు,
అనేక మార్కెట్లు, స్పిన్నింగ్ మిల్లులు, మిర్చి యార్డ్లు, అనేక ప్రైవేటు సంబంధించినటువంటి ఇవన్నీ. తర్వాత వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న కొంతమందిని రెచ్చగొట్టి ప్రభుత్వ భవనాలు ఏమైనా కట్టడానికి ఇగో ఈ 4 ఎకరాల స్థలాన్ని తీసుకున్నట్టుగా దీంట్లోకి వచ్చి కొలతలు కొలిసి ఈ స్థలం మీది కాదు, ఈ స్థలం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, ఇందులో ప్రభుత్వం మార్కెట్ కట్టాలనుకుంటుందని వీళ్ళని లోపలికి రానియకుండా కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి వీళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు సార్. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. భూమి ఏమో బాజాబ్తుగా రికార్డులు తీయండి, బాజాబ్తుగా రికార్డులల్లా పానీలల్లా ఆనాడు ఇండివిజువల్గా పట్టాలు ఇవ్వలే, కొన్ని చోట్ల ఇచ్చి ఉండొచ్చు చేతికి కాగితాలు, కానీ ఇక్కడ మాత్రం భూమి వీళ్ళ చేతికి ఇవ్వకుండా మొత్తం గవర్నమెంట్ రికార్డ్స్ పానీలు మీ దగ్గర ఏ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో ఆల్ రికార్డ్స్లో ఇక్కడికి వీళ్ళకి భూమి ఇచ్చినట్టుగా ఉన్నది. ఇక్కడ మరి భూమి ఇచ్చినాక పట్టాదారుడు దగ్గర ఆ దగ్గర భూమి ఇచ్చిన తర్వాత ఇక చూడండి బాబు, జర్నలిస్ట్ గారు మీరు తీయండి కెమెరామెన్, ఇది పరిస్థితి. ఇంత స్పష్టంగా భూమిని ఇచ్చిన తర్వాత ఈ భూమిలోకి రెవెన్యూ వాళ్ళు వాళ్ళ ద్వారా రెవెన్యూ మీ పర్మిషన్ లేకుండా అయితే వ్యవసాయ మార్కెట్ కట్టడానికో లేకపోతే కలెక్టర్ ఏదన్నా ఈ భూమిలో ఏం ప్రభుత్వ సంస్థ కట్టాలని ఎవరనుకున్నా మీ మండల రెవెన్యూ వాళ్ళని సంప్రదించకుండా ఎవడు ఈ భూమిలోకి రాడుగా సార్. ఇది ప్రైమరీ డ్యూటీ కదా. మీ ఎంఆర్ఓ ఆఫీస్ని కన్సల్ట్ కాకుండా వాడు ప్రధానమంత్రి పైనుంచి వచ్చినోడు కూడా ఇక్కడ ఎంఆర్ఓని కలవాల్సిందే, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కన్సల్ట్ కావాల్సిందే. మరి ఈ భూమిలోకి ఎట్లా వస్తున్నారు, ఎట్లా కొలతలు కొలుస్తున్నారు, వీళ్ళని ఎట్లా అడ్డగిస్తున్నారు, వీళ్ళ మీద కేసులు ఎట్లా పెడుతున్నారు, వీటి మీద సమగ్రంగా ఎంఆర్ఓ గారితో మీరు చర్చించి మీరిద్దరూ కలిసి మాట్లాడుకొని ఇంత పెద్ద ఉద్యమం చేసే వాళ్ళు ఈ భూమిలోకి వచ్చినారు, ఈ రిప్రజెంటేషన్ మనకి ఇస్తారు, దీని మీద క్లియర్గా ఏంటో మీరు ఒక అవగాహన తెలుసుకోండి సార్. నేను సాయంత్రం ఎంఆర్ఓ గారితో మీతో మళ్ళీ ఒకసారి మీరు డిస్కస్ చేసిన విషయాలను నేను మీతో మాట్లాడతా. లేదు మీకు వీలుంటే ఎంఆర్ఓ గారు మీకు అందుబాటులో ఉంటే, ప్రజల సేవే కదా ఇది, మనం పైనుంచి ఏం కాదు కదా, వీలుంటే మీరిద్దరు ఈ ల్యాండ్ మీదకి వస్తే మేము వెయిట్ చేస్తాం. ఒకవేళ మీకు అవకాశం ఉంటే రాగలిగితే ఏందో మా ఆలోచనలు మాకు వచ్చిన డౌట్స్ని మీరు నివృత్తి చేయండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారి ఇది రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యమంగా మారుతుంది. అన్యాయంగా వీళ్ళకి ఇచ్చిన భూములల్లా అక్రమంగా ప్రభుత్వమే చొరబడి ప్రభుత్వం అది కడతాం ఇది కడతాం అని నిలువ నీడలేని సమాధి బొందగట్టుకోవడానికి స్థలం లేని ఎస్సీ ఎస్టీలని ఇంత అన్యాయంగా ఇక్కడి నుంచి ఎల్లగొట్టి ప్రభుత్వ కార్యాలయం కట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. అదే సమయంలో ఆర్ఐ గారు, భూములు మనకి గవర్నమెంట్ భూములు ఈ ఊర్లో అనేక భూములు ఉంటాయి. ఫారెస్ట్ భూమిని కూడా డీనోటిఫై చేసి ఫారెస్ట్ వాళ్ళకి రాసి ఎన్నో భూములు ప్రభుత్వం ఉపయోగించుకున్న ఉదంతాలు మన ముందు ఉన్నాయి. కొన్ని 100 ఎకరాలు కూడా ఫారెస్ట్ భూమిని తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు కట్టిన సంఘటనలు ఉన్నాయి. మళ్ళా ఆ కన్జర్వేషన్ ఫారెస్ట్కి మళ్ళీ ఆల్టర్నేటివ్ కూడా భూమి ఎక్కడైనా చూపించవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి, మేము అడుగుతున్న డిమాండ్కి, ప్రజలు ఇక్కడ కోరుతున్న వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు, కష్టాలు ఏంటో మీరు రికార్డు చేసుకొని నమోదు చేసుకొని ఈ సమస్యని త్వరితగతిగా పరిష్కరించమని కోరుతున్నా. మీరు ఈ విషయాలను ఎంఆర్ఓతో చర్చించండి. మీకు వీలుంటే ఎంఆర్ఓ గారిని తీసుకొని ఈ ల్యాండ్ మీదకి రావాలని మిమ్మల్ని కోరుతున్నా. మీరు ఒకవేళ వచ్చేటట్టయితే జస్ట్ ఒక ఇంటిమేషన్ ఇవ్వండి ఊరు వాళ్ళకి, అయ్యా నువ్వు ఎంఆర్ఓతో కాంటాక్ట్లో ఉంటారు రెవెన్యూ. ఇక ఆర్ఐ గారితో బయటికి పోయి మాట్లాడండి, ఏం చెప్తారో ఏంటో ఈ సౌండ్స్ వస్తాయి. అమ్మా ఏదమ్మా నువ్వు మాట్లాడు లక్ష్మణ్. ఎంఆర్ఓ ఒకళ్ళు వస్తున్నట్టు వెయిట్ చేస్తూ ఉంటా, ఎంఆర్ఓ వస్తే వెయిట్ చేద్దాం, వివరాలని చెప్దాం. ఇక్కడ నేనేమంటున్నానంటే ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు ఏం చెప్తారో నాకు అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్తారో కావాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా గవర్నమెంట్ ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కట్టడానికి ఏ రైట్ ఉంది, ఏం అనుమతులు ఉన్నాయి, మనకు భూమి ఇవ్వగా రికార్డ్స్లో మన పేర్లు ఉండగా, రికార్డ్స్లో మనకు భూమి ఇచ్చినట్టు ఉండగా వాళ్ళు ఏ విధంగా భూమిలోకి రాగలిగే అర్హత ఉంది, రైట్ ఉంది, లీగల్గా నాకు చూపించిన దాకా మనం దీని సంగతి వాళ్ళతో మాట్లాడినాకనే ఫైనల్ చేద్దాం. వాళ్ళు మనతో మాట్లాడాలిగా. ఎంఆర్ఓ రాలేదనుకోండి, 3rd క్లాస్ మెజిస్ట్రేట్ ఆయన రాలే, నేనే పోతా, ఏముంది తప్పేముంది, వారు వస్తారో చూద్దాం. మనకన్నా ఇంకా ప్రజల సమస్యలు ఉన్నాయేమో, దానికి పోయిండేమో, మనం అట్లెట్లా అంటాం. ఇంతకన్నా ఇంపార్టెంట్ ఎవడు ఇల్లు కాలుతుందో యాడికి పోయిండో పాపం, ఆయన ఎవరికి సాయం చేయడానికి పోయిండు, ఆయన ఇడికి రాలేదనుకో, మనం ఎంఆర్ఓ దగ్గర పోయి రికార్డులన్నీ బయటికి తీసి ఏ లెక్కల వ్యవసాయ మార్కెట్ ఇక్కడ కట్టడానికి వస్తున్నారు, ఇన్ని 100 మందికి ఇక్కడ ప్లాట్లు ఇచ్చినప్పుడు ఈ కాదని ఈ స్థలాన్ని ప్రభుత్వానికి ఏ విధంగా ఇస్తారు. ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు పెద్ద పెద్ద కంపెనీలు కట్టారు. అవి ఏ రైట్లో కడతాడు, ఆయనకి ఏ రైట్ ఉంది ఇక్కడ? ఇది 170 యాక్ట్లో ఉన్న ల్యాండ్స్. ఇది ఎట్లా ఉంది మరి, ఏ విధంగా అంటే ఇవన్నీ మనం పరిశీలించాలి.
కొన్ని 170 ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. ఈ రికార్డ్స్ అన్ని మనం చూద్దాం, చూసి ఇవన్నీ చూసి మనం క్లియర్గా నాకు టెక్నికల్గా పక్కా దొరికింది అనుకోండి, మనకి టెక్నికల్గా 100% ఎలాంటిది మన నుంచి ఒక పాయింట్ లేకుండా 100% గవర్నమెంట్ తప్పు చేస్తూ అక్రమంగా అన్యాయంగా ఈ భూమిలో జొరబడి ప్రభుత్వానికి ఒప్పజెప్పాలని అనే కుట్ర చేస్తే మాత్రం జీవితాన్ని అడ్డం పెట్టాను ఈ భూములు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. రైట్, ఇవ్వండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్